భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటోంది పాకిస్తాన్. ఇంతకీ దాయాది అన్నత పని చేస్తుందా? అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? పరిమిత స్థాయిలో జరిగిన దాడుల్ని నిలువరించలేని పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే తట్టుకోగలదా? పెహల్గాంలో పర్యాటకుల హత్యకు ప్రతీకారం తప్పదన్న భారత్ అన్నంత పని చేసింది. ఊహించని రీతిలో ప్రత్యర్థిని దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కీలక ఉగ్రవాదుల అడ్డాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు దాటకుండానే గైడెడ్ మిసైళ్లు, సూసైడ్ డ్రోన్లతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆక్రమిత కాశ్మీర్లోని 5 ప్రాంతాలతో పాటు పాకిస్తాన్లో 4 లక్ష్యాలపై బాంబులు వేసింది. భారత్ దాడి పాకిస్తాన్కు ఊహించని పరిణామమేమీ కాదు. పహల్గాం ఘటనకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉండి తీరుతుందని దాయాది ముందే ఊహించింది. భారత్ మాపై దండయాత్రకు వచ్చేస్తోంది బాబోయ్ అంటూ అమెరికా, బ్రిటన్ల వద్దకు వెళ్లి తెగ హడావుడి చేసింది. టర్కీ, ఇరాన్లను సైనిక సాయం కోరింది. ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్ను కట్టడి చేసేందుకు పావులు కదిపింది. కానీ అవేవీ ఫలించలేదు. ప్రతి చోట పాకిస్తాన్కు చుక్కెదురైంది. పైగా స్వయం కృతాలకు శిక్ష అనుభవించమన్నాయి చిరకాల మిత్రదేశాలు. మరోవైపు భారత్ యుద్ధానికొస్తే ధీటుగా బదులిస్తామని కొందరు పాక్ నేతలు బీరాలు పలికారు. అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమంటూ టెన్షన్ పెంచారు ఇంకొందరు పాక్ నేతలు. ఆపరేషన్ సింధూర్ పూర్తయ్యాక పాకిస్తాన్కు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ యుద్ధం ప్రకటించకుండా కేవలం మిసైల్, డ్రోన్ దాడులతో సరిపెట్టినందుకు సంతోషించాలో, లేక ఆక్రమిత కశ్మీర్తో పాటు తమ భూభాగంలోని లక్ష్యాలపై దాడి చేసినందుకు బాధపడాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినబూనారు. భారత్కు ఎలా సమాధానం చెప్పాలో తమ దేశానికి, తమ సైన్యానికి తెలుసన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని చెప్పకపోయినా ఆపరేషన్ సింధూర్కు ధీటుగా బదిలిస్తామనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రధాని పరువు కాపాడుకోవడానికి ఈ తరహా కామెంట్స్ చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశం కనుక ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రతీకార దాడులకు తెగబడితే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం లేకపోలేదు. పాకిస్తాన్ దాడికి ఉపక్రమించడమే ఆలస్యం. దాన్ని సాకుగా చూపించి భారత్ సేనలు విరుచుకుపడతాయంటున్నారు విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆస్తుల జోలికి వెళ్లలేదు. ఉగ్రవాదుల స్థావరాలపై పరిమిత స్థాయిలోనే దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ దాడికి దిగితే మాత్రం ఈసారి భారత్ స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. పాకిస్తాన్ భద్రతా బలగాల స్థావరాలు లక్ష్యంగా భారత్ పెద్దపెట్టును దాడి చేస్తుందంటున్నారు అనలిస్టులు. కోలుకోలేని రీతిలో పాకిస్తాన్ను దెబ్బతీసే వ్యూహం భారత్ దగ్గర ఉందని తెలుస్తోంది. 2016లో 16 మంది భారత సైనికుల హత్యకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడి ముష్కరుల్ని మట్టుబెట్టింది. 2018లో పుల్వామాలో 40 మంది సైనికులపై ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే పాకిస్తాన్ గజగజలాడింది. భారత్ తమపై యుద్ధం ప్రకటించిందని భయపడిపోయింది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది మొత్తం అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. తమ గగనతలాన్ని 48 గంటల పాటు మూసివేసింది. నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ సింధూర్ను ముగించిన భారత్ వెంటనే అధికార ప్రకటన విడుదల చేసింది. తద్వారా తమ ఆపరేషన్ ముగిసిందనే సంకేతాలిచ్చి ఉద్రిక్తతలకు తెరదించింది. భారత్ పరిమిత దాడులకు పరిమితమైందని తెలిసాక ఊపిరి పీల్చుకున్న పాకిస్తాన్ పాలకులు విమానాల రాకపోకల్ని పునరుద్ధరించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను బట్టి భారత్ ఏ క్షణంలోనైనా దాడి చేస్తుందని పాకిస్తాన్ ఊహించింది. భారత్ దాడి చేస్తే ప్రతిఘటించేందుకు బలగాలను సిద్ధం చేసింది. ఆయుధాలకు దుమ్ము దులిపి సరిహద్దుల్లో నిలబెట్టింది. కానీ భారత్ మిసైళ్లు, బాంబులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంటే చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది దాయాది దేశం. దీనికి కారణం మిసైళ్ల రాకను పసిగట్టే రాడార్ వ్యవస్థలు కానీ, ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేయగల రక్షణ వ్యవస్థలు కానీ లేవు. ఉగ్రస్థావరాలపై భారత్ మరోసారి దాడి చేయవచ్చనే భయం పాకిస్తాన్ను వెంటాడుతూనే ఉంది. ఈ కారణంగానే ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యాసంస్థల్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. కానీ భారత్కు దాడి చేసేటంత దుస్సాహసానికి పాకిస్తాన్ తెగబడే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ప్రతీకార చర్యలకు తెగబడితే భారత్ ప్రతీకారం ఊహించని రీతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.